శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం స్వామి. ఏపీ మద్యం కుంభకోణంలో నర్రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి గారిని సిట్ విచారించడం జరిగింది. నర్రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందంటే ఇంకా జగన్ గారి దగ్గరికి రీచ్ అవుతున్నట్టు కింద లెక్క. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి జగన్మోహన్ రెడ్డి. రేపో మాపో ఉంటుంది, అది ముహూర్తం పెడతారు కరెక్ట్గా. అది మద్యం ముడుపుల కుంభకోణం ఇది. అసలు ఇంకా ఒకటి ఉంది, దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ డోర్ తీయండి అంటారు అన్నమాట. అప్పుడు అంటే ఎంత దొబ్బేసారని ఎటువంటిది అది ఇంకా ఉంది. ఇది ఏంటంటే జస్ట్ ముడుపులు పంపకాలు ఉన్నాయి. ఏది ఆ 3,000 కోట్లది మొత్తం 3-4 వేల కోట్లు చూపిస్తున్నారు. ఇది వేల కోట్లు అంటే 30-40 వేల కోట్లు దొబ్బేసింది ఉంటుంది కదా. అంటే ప్రభుత్వమే సప్లై తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మించి. ఇప్పుడు ఇది చాలా పెద్ద స్కామ్ అండి ఇది. ఎలాగంటే ఇప్పుడు తాడేపల్లిలో చాలా మంది పెద్ద గోడలు కట్టి అనుకున్నారు. ఒకటి అతని సెక్యూరిటీ కోసం, రెండు ఆ లోపల ఏం జరుగుతుందో బయట తెలవకుండా ఉండడం కోసం. అక్కడ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పప్పలే తినేశారన్నారు కదా. అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఒకటి తినేలేదు. ఈ మిషన్లు పెట్టారు అక్కడ, కౌంటింగ్ మిషన్. అక్కడ ఆ డబ్బు లెక్క కట్టడానికి వందలాది మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు మధ్యాహ్నం స్నాక్స్ కింద తిన్నాయన్నమాట ఆయన. ఇప్పుడు ఇది క్యాష్ అండ్ క్యారీ కదా. అసలు ఆ లెక్కలు కూడా ప్రభుత్వం మీద వేశారు. మొత్తం వాళ్ళ ఇంట్లో పని మనిషి జీతం కూడా ప్రభుత్వం వేస్తారండి. అక్కడక్కడ పని చేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫైబర్ నెట్లో పడేశారు అదంతా. ఇప్పుడు ఇది క్యాష్ అండ్ క్యారీ పెట్టారు కదా వీళ్ళు. అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయల నోట్లు ఉండవు, అన్నీ కూడా 50 100 కదా వస్తాయి. ఎక్కువ 500 కాగితాలు ఉన్నాయి. ఇప్పుడున్న ట్రాన్సాక్షన్స్ 50 కాడి నుంచి కిందకి అసలు లేదు ఇప్పుడు ట్రాన్సాక్షన్. మొత్తం అంతా అయ్యే. వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ పెట్టారు. మొత్తం అంతా ప్రతిరోజు కూడా వాళ్ళు అమ్మిన అమ్మకంలో దాదాపు 60-70% వాళ్ళ అక్రమం. అంటే ప్రభుత్వం పేరుతో వాళ్ళు సొంతంగా అమ్మేసుకున్న వాళ్ళ సరుకు వాళ్ళు అట్టుపోయేవారు. మిగతా 30-40% ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని లెక్కేసి మళ్ళీ అందులో లాభాలు తీసుకునేవారు. మరి ప్రభుత్వానికి లెక్క చెప్పక్క లేకుండా మొత్తం పట్టిపోయింది ఉంటుంది కదా. మరి దానికి రబ్బర్ బ్యాండ్లు బస్తాలతో రబ్బర్ బ్యాండ్లు, వందలాది మిషన్లతో కౌంటింగ్. ఇది కంటైనర్లో ఈ అట్టపెట్టెల నిండా, అసలు అట్టపెట్టెలు ఫ్యాక్టరీ పెట్టేయండి ఒకటి 4 ఏళ్ళకి సప్లై ఈ అట్టపెట్టెలు పేర్చడానికి డబ్బులకి. అసలు మీకు ఇవన్నీ తీసుకెళ్ళి వివిధ చోట్ల దాచారు. ఇదంతా దాయడానికి హై వాల్యూమ్ కదండి. అపార్ట్మెంట్లు తీసుకుని అక్కడ దాచారు. ఇందులో కొన్ని మిస్ అయిపోయినాయి వాళ్ళకి తెలుసా మీకు. కొంత పోయింది వాళ్ళది. సపోజు నేనున్నాను, నాకు ఈ డబ్బుల బాధ్యతను దాయాలన్నారు. నాకెందుకు ఇంకో ముగ్గురు నేను దొరికిపోకూడదు కదా, ఎప్పుడు దొరికినా కానీ ముగ్గురిని పెట్టుకుంటాను. అందులో ఎవడో ఒకటి లింక్ కట్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడ ఉందో తెలదు యువతలకి. ఆడ ఎక్కడో అపార్ట్మెంట్లో పెడతాడు. అపార్ట్మెంట్లు అది తీసుకుని కొన్ని మీకు కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో ఎవడో అమెరికాలో ఉంటాడు, యుఎస్లో, వాడు అద్దెకి ఇచ్చేయమని చెప్తాడు వాచ్మెన్కి. ఆడి దగ్గర అద్దె తీసుకుని ఆడు గట్టిగా పాడేసి అది తీసుకుని వీళ్ళు వాడరు. ఈ డబ్బు అంతా చేర్చేసి తాళం వేసిపోతాడు. ఏదో షాక్ పెట్టుకున్నారు అనుకుంటాడు. వాడికి ఎప్పుడు కావాల్సిన డబ్బులు పడతారు వాచ్మెన్కి. ఆడు ఏమనుకుంటే వీళ్ళ గురించి పట్టించుకోడు. అది పర్ఫెక్ట్గా అద్దె ఒక రోజు ముందే ఇచ్చేస్తారు. ఒక రోజు ముందే ఇచ్చేస్తే ఆడికి వీళ్ళకి గోలే ఉండదు కదా. అలాగే దాచినోడు ఒకడు ఆ పైవాడికి లింక్ కట్ అయిపోయింది. ఆ పైవాడికి తెలియదు ఇది ఎక్కడ పెట్టాడు. తర్వాత ఎప్పుడో వీడు అది కడతాం మానేస్తారు కదా, అప్పుడు బద్దలు కొట్టి చూస్తారు. అందరూ ఇంత డబ్బు దొరికేద్ది వాళ్ళకి, కుబేర సినిమాల లాగా. అలా కూడా జరిగినాయి. అయితే వీళ్ళు ఇంత హై వాల్యూమ్లో పడిపోయేటప్పటికి దీన్ని కంటైనర్లు వాడారు వీళ్ళు. అసలు ఈ డబ్బంతా మన దేశంలో ఉందండి? లేదు, చాలా వరకు బయటకు వెళ్ళిపోయింది. మీకు కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ద్వారా పోర్టులో వాళ్ళకి పట్టు ఉందండి. పోర్టులు వాళ్ళ అయినా అవ్వకపోయినా వాళ్ళు పట్టు ఉంది. ఆ మధ్యకాలంలో వాళ్ళ చేతిలోనే ఉన్నాయి 2 పోర్టులు. ఏంటండి, కేవీ రావు దగ్గర లాగేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో సెట్ చేసుకున్నారు అనుకోండి. వాళ్ళ చేతిలో ఉండేది రైస్ ఎక్స్పోర్ట్ ఉండేది వాళ్ళకి. దాని ద్వారా రైస్ ఎక్స్పోర్ట్ పేరుతో డబ్బులు కంటైనర్లు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఆఫ్రికన్ కంట్రీస్లో గనులు కొన్నారు, భూములు కొన్నారు, ఇంగ్లాండ్ పక్కన దీవి కొన్నారు, బంగారు రూపంలో పెట్టారు, వ్యాపారాల రూపంలో కొన్ని కంపెనీలు పెట్టారు, డొల్ల కంపెనీలు పెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తిరిగి తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వెళ్ళిపోగా ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మధ్యకాలంలో అసలు వదిలేసిపోతాం, యథావ గోల్ మనకి ఎందుకు అనుకున్నట్టు ఉంది. డెఫినెట్గా కూడా పోతాడు అతను. 2-3 సార్లు లండన్ వెళ్ళి వస్తూ ఉంటాడు. వీళ్ళు పర్మిషన్ ఇస్తూ ఉంటారు. ఇంకోసారి వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోతాడు. ఏం చేస్తారు, తీసుకురాగలరు వీళ్ళు. దీవిలోకి వెళ్ళిపోతాడు.
అక్కడ పెట్టుకుంటాం, ఇంకో దేశం పెట్టుకుంటాడు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇక్కడ ఉన్న సొమ్ము జాతికి ఏదో రూపంలో పంపించడం కష్టమే ఉంది, పంపించేస్తారు. వాళ్ళ గ్యాంగ్ అందరూ పట్టుకుపోతాడు. అయితే ఇప్పుడు ఆయనకి అది ప్లాన్ అవుతుంది, అది రివర్స్ అయ్యి అడ్డం తిరిగింది. ఇప్పుడు చచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ అవుతాడు. ఇది వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఎక్కడ వాళ్ళ మీద మచ్చపడకూడదు. ఇంకోటండి, ఎందుకంటే కారణం మహా చెప్తాను, అయితే- ఒక కారణం చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి పులి మేక ఆటలో ఒక్క గడి కూడా జరిపే అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే అతను సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, ఒక కంఫర్టబుల్ ఫీల్ గుడ్ వాతావరణంలో కానీ ఈ ప్రభుత్వాన్ని ఏమనలేడు. అతను ప్రశ్నించలేడు, విమర్శించలేడు, ఆ పాయింట్ తోటి ప్రజల్లో రాలేడు. అతనికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి, వాళ్ళకి తెలిసిందేంటి, వీళ్ళు ఎలాగా ప్రభుత్వం వచ్చింది, మనం చేసిన అరాచకాలకి మనకి ఈ షర్ట్లు కొడతారు, వంగ తీసి గుద్దుతారు, ఆ వంకెటిని బొబోయి మమ్మల్ని కొట్టేస్తున్నారని చెప్పి బయటకు వెళ్దామని చూశాడు. ఆ పని చేయట్లేదు వీళ్ళు. అందుకు వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఏం మొదలకుండా చూస్తున్నారు. మాలోటాడు ఎవరన్నా మాట్లాడినా సైలెన్స్ అంటున్నారు. చూసారా, అంటే అతనికి అన్ని ఆప్షన్లు మూసారు. ఈ రహదారి మూయబడినది అన్నట్టుగా వాళ్ళు అన్ని క్లోజ్ చేసి పెట్టారు. ఇప్పుడు అతను దారి ఎక్కడ ఉంది చెప్పండి అతనికి, వీళ్ళ మీద దెబ్బలాడడానికి. ఏదైనా వీళ్ళ ప్లాన్ అదే ఏంటంటే, సపోజ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నాయి పూర్తిగా ఆధారాలు లేకుండా, బాబోయ్ 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 అని బెడబాబులు పెట్టుకుంటే బయటకు వస్తారు జనం. అతనికి సిస్టంలో కొంత వెలుగుపడి ఉంది, డబ్బు ఎన్ని పరపతి ఉండటం, అతను దొబ్బేసిన డబ్బులు అందరికీ ఇచ్చి ఇవ్వటం వల్ల కొంత సిస్టంలో అధికారులను ఆటలు నీటిలో కొన్ని చోట్ల అతనికి పలుకుబడి పనిచేస్తుంది. అది మన కాదని సత్యం. దానివల్ల అతను బెయిల్ తెచ్చుకోగలిగాడు అనుకోండి. అదిగో మా వాడు బెయిల్ రావటమే మా వాడు నిరపరాధాన్ని అంటారు, తీర్పు వచ్చేసినట్టు వచ్చేసి మళ్ళీ అదొక ఉద్యమం కింద మామే కక్ష సాధిస్తున్నారు అని. ఇప్పుడు వీళ్ళు చేసి పగడ్బందీ ప్లాన్ ఏంటంటే వీళ్ళందరూ ఒకసారి లోపలికి వెళ్తే ఇంక బయట రాకూడదు, అది ప్లాన్ చేస్తున్నారు. దానికోసమే వీళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎంత రెచ్చిపోయినా ఎవడ రెచ్చిపోకూడదు, వాళ్ళు అసలు వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి కానీ అసలు మాట్లాడి పోరాడే ఛాన్సే ఇవ్వకుండా చేస్తున్నారు. కాదండి, ఇక్కడ ఇంత పెద్ద అక్రమం జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి ఉంటారు కదా. అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుని ఉండుంటారు అంటారా? తీసుకుంటారండి. నేరస్తుడు ఒకవేళ ఫైనల్గా దొరికితే వాళ్ళ కింద పర్సన్ ఎవరినో ఒకళ్ళని ముందు బూచిగా చూపిస్తారు, అయిపోయింది కేసు, అంతే కదండి. నిజమే. ఇప్పుడు ఎలాగంటే నేరస్తుడు ఎప్పుడు కూడా మొదటి నేరం చేసినప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. ఒక ఇల్లీగల్ అక్రమ సంబంధాలు కానీ, ఈ దొంగతనాలు కానీ, ఈ నేరాలు చేసేవాడు మొదటి నేరం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. చుట్టుపక్కల చూసుకుంటారు, ఎవరన్నా చూస్తున్నాడో లేదు అన్నీ చూసుకుని చాలా పగడ్బందీగా ఆడు దొరకటప్పుడు. అప్పుడు పట్టుబడలేదు కదా, రెండోసారి చేస్తాడు, కొంచెం సడలిస్తాడు ఆ నిబంధనలో. జాగ్రత్తగా ఉండడంలో కొంత అజాగ్రత్త ఉంటుంది, అప్పుడు దొరకడం. మూడోసారి ఆ బొక్కలని నన్ను ఎవడ పట్టుకుంటలేదని వెళ్తాడు, దొరికేస్తాడు. వీళ్ళు అంతే, ఎందుకంటే మేమే శాశ్వతంగా అధికారంలో ఉంటాం అనుకున్నారు. వీళ్ళకి ఆ రకమైన మైకం కమ్మింది. ఇతను మంచి నేరస్తుడే, తెలివైన నేరస్తుడే, బాగానే చేసిన నేరాలు. ఎలాగంటే విజయసాయి రెడ్డితో కలిపి చేసినప్పుడు ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉండేది, ఎగ్జిట్ ప్లాన్ లేదు. అందుకనే దొరికేసారు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ కేసులు అలాగ ఉన్నాయి మేడమే కత్తిలాగా. మీకు అందులో వాళ్ళు మీకు నిర్దోష అయితే అతను తొందరగా తేల్చడం. ఇప్పుడు మీరు నిరపరాధ అనుకోండి, మీ కేసు తొందరగా తేలాలని కోరుకుంటారు, మీరు ఫ్రీ అవ్వాలని కోరుకుంటాడు. నేరస్తుడు ఏం చేస్తాడంటే వాయిదాకి వెళ్లకుండా, అది ఎంత ఆలస్యమైతే అంత మంచిది అతనికి. అదే మీరు నిర్దోష అనుకోండి, ఇదేరా లేని పొంది నా మీద పడింది, బేగ తేలి నేను ఫ్రీ అయ్యి బయటకు వస్తే బాగుండని కోరుకుంటాడు. ఇతను ఎలా ఉన్నాడు, ఇది తేలకుండా ఉండాలి, హాజరవ్వకుండా ఉండాలి, ఇది ఎప్పుడుకో తేలాలి, అందరూ మర్చిపోవాలనుకుంటున్నాడు కదా అతను. ఆ ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉండి అలా బుక్ అయ్యాడు. ఈసారి ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్లాన్లతో వచ్చి దిగారు చాలా జాగ్రత్తగా. అంటే అందుకనే అతన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ఇంత కష్టపడాల్సి వస్తుంది. అర్థమైందంటే పూర్తి టెక్నికల్గా అతను ఎట్టి పరిస్థితులను తప్పించుకోకుండా ఉండేలా ప్లాన్ చేస్తారు, దర్యాప్తు జరుగుతుంది. లేదంటే 2 నిమిషాలు లోపల పడదా కుమ్మేస్తే చెప్పడండి, ఎవడికోసం చెప్తాడు ఎవడైనా. కానీ అది కాదు వీళ్ళ ఉద్దేశం. సేమ్ సిచ్యువేషన్లో పరకామణి కానీ, కల్తీ మద్యం కానీ, లేకపోతే జోగి రమేష్ నకిలీ మద్యం విషయంలో కానీ, మద్యం ఇప్పుడు
మద్యం స్కామ్ కానీ కల్తీ లడ్డు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి చంద్రబాబు ఉన్న ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే వీళ్ళందరినీ కోళ్ళ మటన్ కొట్లు ఎలాడదీస్తారు కళేబరాలని, అలాగే ఎలాడదీయించేసి వీళ్ళందరినీ. ఉమ్, అదే అతనిగానే అయితే, ఎందుకంటే వాళ్ళ అంతరాలే ఉపయోగించుకునే చేసేది చర్మం వలిచేసి వీళ్ళు కాబట్టి చట్ట ప్రకారం వెళ్ళాలనుకున్నాడైనా చట్టానికి అప్పచెప్పాడు, చట్టాన్ని తన పని తాను చేసుకోమని అప్పచెప్పాడు. చంద్రబాబు నాయుడు గ్రేట్ అండి. వాళ్ళు ఎంత అవమానం, సాధారణ పౌరుడు ఎవడైనా నాలాంటి వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే కొమ్మేద్దాం పట్టుకుని తొక్కి నారలాగేద్దాం అంత కోపం మొత్తం ఉంటుంది. ఉమ్, అందుకనే ఆయన స్థితప్రజ్ఞుడు రాజర్షి అనేది, అందుకని ఆయన్ని స్టేట్స్మెన్ ఆయన. ఇక్కడ చట్టానికి అప్పచెప్పాలి, అదే. చట్టం తన పని తను చేసుకోవాలి అని ఒకప్పుడు చెప్పాడు. అప్పుడప్పుడు మనకి- చట్టం ఏం చేద్దంటే వాళ్ళు జగన్ పని కూడా చేసి పెడుతుంది, అది కొంచెం బ్యాడ్ ఉమ్, అంటే దాన్ని కూడా సవరించుకుంటారు వాళ్ళు. అచ్చా, అధికారులు. అంతే కదా మరి. అదే, రైట్. మరి చట్టం తన పని తను చేయకుండా అప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడండి, ఉమ్, ఆ సతీష్ కుమార్ అన్న ఆయన చనిపోయాడు, ఉమ్, చంపేశారు, ఇది హత్య అని నిర్ధారణ చేశారు వాళ్ళు. ఉమ్, 2 రోజులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. ఉమ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అతను హత్య అని తేలింది. నీకు ఎవడు చెప్పాడా ఆత్మహత్య చేసుకున్నాడని, ఏదైనా నీకు లెటర్ రాశాడా అని ముందు అతను కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. ఫస్ట్ ఉమ్. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కదా అది. ఇది వివేకానంద రెడ్డి గారి గుండెపోటు అన్నట్టు. ఇదండి మన పరకామణి కేసులో కంపారిజన్ చెప్తున్నా. సతీష్ కుమార్ చంపేశారు సతీష్ కదా. కుమార్ గారిది ఫస్ట్ అదే ఆత్మహత్య అన్నారు. ఇప్పుడు అతను ఆత్మహత్యను ఎందుకు చెప్తాడు ఇతను ఎవరు చెప్పారు? దాన్ని నేను కంపేర్ చేస్తున్నా. వివేకానంద రెడ్డి గారిది అప్పుడు కూడా అంతే కదా, first గుండెపోటు అన్నారు. గుండెపోటు అని గొడ్లపోటు అన్నారు. గొడ్లపోటు తర్వాత మరి అది కూడా నీకు ఎవడు చెప్పాడు అని చెప్పి అడగాలి కదా. ఉమ్, ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుందంటే చట్టం తన పని దానికి సరిగ్గా పూర్తిగా చేయట్లేదు అనిపించడం ఇలాంటప్పుడు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు నువ్వు ఎందుకు కూసావు అది? కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకటి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తే ఇప్పుడున్న వ్యవస్థను కొనేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదండి ఎవరైనా. అలాగే ఉంది కదా, ఉమ్. అలాగే ఉంది కదా. ఏదో ఊరికే సరదాగా మాట్లాడుకోవడం తప్ప సరదా అందరూ కూడా ఏమండి, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని న్యాయం జరిగే పరిస్థితులు ఉంటాయి. మీకు మనం ఒకళ్ళని నిందించి తప్పులేదండి. నేను సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. సిస్టంలోనే వేరే ఈ సమాజంలో ప్రతి ఒక్కడో బాధ్యుడే దీనికి. ఉమ్, మనం చేయగలిగింది ఏంటంటే, ప్రజలు చేయగలిగింది ఏంటంటే ఇటువంటి వాళ్ళు అధికారాన్ని దూరంగా పెట్టగలగాలి, పెట్టొచ్చు వీళ్ళని. ఆ పని ప్రజలు చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు విజ్ఞులు కాబట్టి ఇటుకి అధికారం ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వలేదు. మళ్ళా కూడా ఎవరు అర్థమైందండి, అతనికి రెండోసారి కూడా ఎవరు అతను ఆ అర్హత కోల్పోయాడు. అతను ఇంకా ఈ చట్టము ఇవన్నీ కూడా అతనికి స్పేర్ చేస్తున్నాయి, కానీ ప్రజాబాహుళ్యంలో ప్రజా కోర్టులో అతను పూర్తికాలం శిక్ష పడింది, పూర్తికాలం నిషేధం విధించబడింది. వాళ్ళు ఇంకా తెలియక యాక్షన్ చేస్తున్నారు. ఈ చట్టం నిజంగానే అతను వదిలేసింది అనుకోండి, ప్రజలు మాత్రం పూర్తికాలం ఆ జన్మాంతం జీవితకాలం శిక్ష చేస్తారు అతను ఆ విషయంలో ప్రజలు పర్ఫెక్ట్గా ఉన్నారు. తర్వాత ఇంక ప్రకృతి చూసుకుంటుంది మిగతా విషయాలు ఉంటాయి. ఎవరో కూడా మాలటోళ్ళు చాలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల గురించి మాట వచ్చింది, కానీ ఎవరు చావుని కోరుకోరండి మాలటోళ్ళు. ఘోర పరాజయం ఓటమి కోరుకుంటాం, అతనికి కఠిన కారాగారాన్ని కోరుకుంటాం. అందులో ఒకటి అయ్యింది, ఘోర ఓటమి పరాజయం, కఠిన కారాగారం చూస్తాం. డెఫినెట్గా అవుద్దని ఆశ ఉండాలి. ఆశ మనిషికి శ్వాస అండి. ఆశ లేకపోతే మనిషి బతకలేడు. ఇప్పుడు కొంత నిరాశావాదం ఉంటుంది చాలామందికి. వాళ్ళు ఎప్పుడు కూడా ఏడుపోటు మొఖంతో బాబు ఏమైపోద్ది అనుకుంటారు. యాక్చువల్గా మనం ఒక వాస్తవాన్ని గమనించాలి. నిన్న మనకు లేదు, టైం టుక్కేవే. రేపు మనది కాదు. రేపు వీ డాంట్ టు హ్యావ్ టుమారో. మనకు ఉందో లేదో తెలియదు. ఈరోజే మనదే, టుడే ఈజ్ అవర్స్. ఈరోజే ఏమైనా చేయాలా, ఏమైనా మాట్లాడాలా. మనం చేయగలిగింది ఇటువంటి వాడిని అధికారంలో రానివ్వకూడదు. ఆ పని చేయాలి. రేపు ఏమవుతాడో, రేపు మళ్ళీ వచ్చేస్తాడు, నరికేస్తాడేమో, రేపు సంగతి కదా. ఇవాళ అతను వాడు ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కేయాలంతే.